హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గంగుల మధు యాదవ్, అదేవిధంగా మనతో పాటు మల్లేష్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక ప్రాంతం, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఒక విచిత్రమైన రాజ్యాంగం ఉందా అని అనుమానం వస్తుంది. ముఖ్యంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాలన నడుస్తుందా, లేకపోతే ఉత్తర కొరియా కిమ్స్ పాలన నడుస్తుందా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, నిజంగా పుంగనూరులో బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, చాలా సొంత పార్టీ. అయితే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాడులు, దౌర్జన్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, బీసీవై కార్యకర్తల్ని కొట్టిరు. కొంతమందికి అయితే దాడులు జరిగినాయి, కొంతమందికి అయితే సోయలేదట, ఆ విధంగా కొట్టిరు. కుట్టడం కాకుండా ఇక్కడ చూసుకుంటే తీవ్ర గాయాలతో ఉన్న బీసీవై కార్యకర్తల్ని ప్రైవేట్ బిల్డింగ్లో నిర్బంధించి పోలీసులు వైసీపీ గుండాను అప్పచెప్పడానికి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారట. అంటే ప్రైవేట్ బిల్డింగ్లో పోలీసులే బీసీవై కార్యకర్తలు వేసిరు. అలా పోలీసులే ఆ విధంగా బిహేవ్ చేస్తే మరి ప్రజల పరిస్థితి ఏంది, మరి కార్యకర్తల పరిస్థితి ఏంది? అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో, అంటే పుంగనూరులో డబ్బులు ఉన్నాడే పోటీ చేయన్నా, అంటే పైసా బలం, ధనబలం, కండబలం ఉన్నాడే పోటీ చేయన్నా, అంటే సామాన్యుడు పోటీ చేయొద్దా? అదే నాయన, ఇప్పుడు నేను రామచంద్ర ఏమంటుంటా బాబు, నేను పేద వర్గాలకు సేవ చేస్తా, నేను యువతకు ఉద్యోగాలు కల్పిస్తా, రైతులకు రక్షణ కల్పిస్తా, రైతులకు సేవ చేస్తా. అరే నాయన, ఇసుక మాఫియా, సాను మాఫియా, అన్ని మాఫియాలు అడిగడతా. అసలు ముఖ్యంగా ఈ పుంగనూరులో రౌడీజం లేకుండా చేస్తా అంటుంటారు ఆయన. అట్లాంటి ఆయనను పట్టుకొని వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళనే ఓడతారు, మళ్ళీ రివర్స్ వాళ్ళ మీద కేసులు పెడతారా? నిజంగా ఎంత దుర్మార్గం అంటే 30 నుంచి 40 వాహనాలు దాడి మొత్తం ఖరాబ్ చేసిరట. దాడి చేస్తే చాలా అస్వస్థం కలిగించారు. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అక్కడ ఈసీ ఉన్నా లేదా? మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మరి పోలీసులు కూడా ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుగుణంగా పనిచేస్తున్నారా? అయ్యా వైఎస్ జగన్ గారు స్పందించాలి ఇలాంటి వాటిపై. ఎందుకంటే మీ నాయకుల్లో ఉన్న గుండాలను కట్టడేసే బాధ్యత మీ పైనే ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దాడులను మీరు తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీపై దాడులను కూడా మేము ఖండిస్తున్నాం. కానీ ఇలా బోడే రామచంద్ర యాదవ్పై జరిగిన దాడిని, వీళ్ళ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండించాలని చెప్పి మేము కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే చూడొచ్చు వీడియో. ప్రజలు తిరగబడుతున్నారు పుంగనూరులో. మేము రామచంద్ర యాదవ్ వెనుక ఉన్నాం, రామచంద్ర యాదవ్ని గెలిపించుకుంటామని చెప్పి కులం నుండే, మతం నుండే రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేవ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టిడయా. ఇంకో దుర్భాగ్యం ఏంటంటే, రామచంద్ర యాదవ్ ప్రచారంలో అక్కడ ఆనందరెడ్డి అనే వ్యక్తి, ఒక నాయకుడు, బీసీవై కార్యకర్తలకు భోజనాలు ఏర్పడేసాడు. అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు. ఆనందరెడ్డి అనే వ్యక్తి భోజనాలు ఏర్పడేస్తే అక్కడ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకులు ఆనందరెడ్డి ఇంటి మీద దాడి చేసిరా. ఇంత దుర్మార్గమా పెద్దిరెడ్డి? నిజంగా అక్కడ వేరే రాష్ట్ర పాలన ఉన్నట్టుంది. మన అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం కాకుండా రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా? పోలీసులు, ఐజీ గారు, అక్కడ జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు స్పందించి ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్తో ఎలక్షన్ నిర్వహించాలి. నిజంగా ఈ దాడులు చూస్తుంటే అక్కడ రిగ్గింగ్తో గెలిచినట్టుండు పెద్దిరెడ్డి. ఈ అనుమానాలు ప్రజలకు బాగా బలపడుతున్నాయి. రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట సభ పెడితే చేయనీయవు,
రామచంద్ర యాదవ్ రద్దు పేరు పెడితే చేయనీయవు, పోలీసులు పర్మిషన్ ఇయ్యరు. ఇలాంటి దాడులు చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాం, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు దాడి చేసే కొరక ఇక్కడ ఉంటావు. ఒక్కసారి ఆలోచన చేసుకో. మేము తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాం. మేము ఏ పార్టీ కార్యకర్తలు కాదు. నిజంగా ఎక్కడ అన్యాయం జరిగినా సామాజికంగా అందరు బాగుండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా వాళ్ళ ఉండాలి, ప్రజాస్వామ్య బాగుండాలి అనుకున్నాని మేము మాట్లాడుతున్నాం. నిజంగా ఫోటోలు ఆ వీడియో చూస్తే ఇక్కడ చూపించలేదు. ఒక్కొక్క తల వెళ్ళినాయి, రక్తాలు వారుతున్నాయి, ఒక్కొక్క షోల్డర్లో పడిపోయారు. కనీసం దావకా తీసుకునే పరిస్థితి లేదు అక్కడ. రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేద్దామని పోతే రామచంద్ర యాదవ్ వాహనాలకు నిప్పు పెట్టిరు. ఇదేం పరిపాలన, ఇదేం లెక్క, ఇదేం గుండాయిజం. మన రివర్సు రామచంద్ర యాదవ్ కార్యకర్తల మీద కేసు, రివర్సు మన రామచంద్ర యాదవ్ మీద కేసు. మరి వైసీపీ కార్యకర్తలు గుండా మూకల మీద కేసు పెట్టారు ఆ పోలీసులు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? వీటన్నిటి మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పుంగనూరు ప్రజలారా, ఇలాంటి దాడిని, ఇలాంటి గుండాయిజం బంద్ కావాలంటే ఖచ్చితంగా పుంగనూరు ప్రజలందరూ రామచంద్ర యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఓటు హక్కుతోటే గుండాయిజం అవుతుంది. ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. నిజంగా చూడండి, రామచంద్ర యాదవ్ ఎటువంటి మచ్చలేని నాయకుడు, ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిండు తన సొంతంగా. గతంలో కూడా తన ఇంటి మీద దాడి చేసిరు. ఇక్కడ విచిత్రం ఏంటంటే రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అది ప్రాణరక్షణ కోసం సెక్యూరిటీ పెట్టినా కూడా రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత బరిదెంచి కొట్లాట చేస్తుండు, ఎంత బరిదెంచి గుండాయిజం చేస్తుండు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఈ ఎలక్షన్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలి. అప్పుడే మీకు పుంగనూరులో మంచి ప్రజాస్వామ్యం దొరుకుతుంది, మంచి ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజలు బాగుంటారు. నాయకుడు మంచోడైతే ప్రజలు శాంతియుతంగా ఉంటారు, పరిస్థితులు శాంతియుతంగా ఉంటాయి. పోలీసులు కూడా నిజంగా ఇంత దారుణంగా వివరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముళ్ళ మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎవరైతే వైసీపీ కార్యకర్తలు గుండాలు ఉన్నారో వాళ్ళ మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అక్కడ ఈసీ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ పుంగనూరు ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, రామచంద్ర యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా మిత్రుడు కూడా మల్లేష్ యాదవ్ రెండు ముచ్చని మాట్లాడు మల్లేష్. పుంగనూరులో ఒక బీసీ బహుజన బిడ్డ గోడి రామచంద్ర యాదవ్ గారు తన పార్టీ నుంచి పోటీ చేసేదాన్ని చూసి అక్కడున్న మాజీ మంత్రి గారు, మంత్రి అయినటువంటి వ్యక్తి, అతని అనుచరులు, మంత్రి అనే మనకు తెలిసి మాజీ మంత్రి అంటారు కానీ కంత్రి, ఆయన కంత్రి కాకుండా ఇంకోటి ఏం తెలుసా, పెద్దరెడ్డి పేరేనే ఉంది పెద్దతనం, కానీ తీరులో మాత్రం చిల్లరేశారు, లఫింగ్ వేశారు, లత్తులేశారు ఉన్నాయి. ఇలాంటి దారుణం, ఇలాంటి చర్యలు పూనుకుంటే బాబు మంత్రి గారు పెద్ద పెద్ద పేర్లను పెద్దతనం పెట్టుకున్నావు, చేసేటివన్నీ చిల్లర లెక్కలు ఉన్నాయి. దీని ద్వారా మీ పార్టీ మొత్తానికి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. దీని మీద వైఎస్ జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మిగతా పార్టీ నాయకులు కూడా ఈ బీసీ పార్టీ వ్యక్తి అయితే ఈ విధంగా మీరు దాడి చేస్తారా? అగ్రవర్ణ పార్టీల మీద అయితే దాడి చేయరా? బీసీలు పార్టీలు పెట్టొద్దా? మేము పోటీ చేయొద్దా? ఈ వీడియో ద్వారా బీసీ సమాజం ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా వైఎస్ జగన్ గారిని. ఇలాంటి పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఏ విధమైన పరిపాలన చేయాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో? ఆ రకంగా చేసినటువంటి తెలంగాణలో ఉన్న పార్టీల పరిస్థితి ఏమైందో మీరు చూసారు. అలాంటి పరిస్థితి మీ పార్టీకి రావద్దంటే ఇలాంటి వారిని, ఇలాంటి చర్యలను, దుశ్చర్యలను మీరు ఖండించాలి. అక్కడున్న ఈసీ జరిగిన నష్టాన్ని
ఎవరైతే దాడి చేసిరో వారి మీద కఠినమైన చర్య కేసు నమోదు చేసి శిక్ష ఇచ్చాలని ఈ వీడియో ద్వారా బీసీ సమాజం ద్వారా మేము ఆంధ్రప్రదేశ్లో బోడ రామచంద్ర యాదవ్ ద్వారా నిలబడేటువంటి పార్టీ అభ్యర్థులను బీసీ సమాజం గెలిపించాలి. మీరు గెలిపించినప్పుడే ఇలాంటి అరాచకాలు తగ్గుతాయని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం. జై బీసీ, జై భీమ్, జై మండల్. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ మేము ఏమడుగుతున్నామంటే పుంగనూరులో జరుగుతున్న దాడులను చూసి అంటే మా పార్టీ గుండాల పార్టీ, మా పార్టీ రౌడీల పార్టీ, మా పార్టీ లంగల పార్టీ, మేము దాడులు చేస్తాం, కొట్లాడతాం, సంపుతామని మీరు చెప్పదలుచుకున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ పార్టీలో కీలకమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి మంత్రి కూడా, అలాంటి వ్యక్తి ఇలాంటి దాడులు చేస్తుంటే మీలాంటి వారు చూస్తూ ఉండడం సరైన పద్ధతి కాదు. జగన్ గారు ఒక్కోసారి ఆలోచన చేయండి. నిజంగా మీకు అంత ప్రజాబలం ఉంటే, నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే నిజంగా పోటీ చేయండి. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ఆహ్వానిస్తారు. ఈ దాడులు ఏందండి, ఈ కొట్లాటలు ఏందండి? అంటే రామచంద్ర యాదవ్ని అంతమొందించాలనుకుంటున్నారా? అంటే రామచంద్ర యాదవ్ మీద జరుగుతున్న కుట్ర అనుకోవాలా? లేకపోతే బీసీలు బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న కుట్ర అనుకోవాలా? ఒకవేళ బీసీలు బడుగు బలహీన వర్గాల మీద కుట్రనే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను తప్పించి మిగతా నియోజకవర్గాల్లో ఏ ఆధిపత్య వర్గం నాయకుడు నిలబడ్డా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీకు ఓట్లు వేయకపోతే కనీసం మీరు ఒక్క సీటునే గెలుస్తారా? నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు తలుచుకుంటే అన్ని నియోజకవర్గాల్లో బీసీలను గెలిపించుకోవచ్చు. నిజంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే అసలు ఆధిపత్య వర్గాల వారు ఒక్క సీటు కూడా గెలవరు. ఈ విషయం ప్రజలకు సోయొచ్చినాడు. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుకుంటున్నాం, అక్కడ ఏదైతే ఏ పార్టీ అయినా కానీ బీసీ వ్యక్తులు ఉంటారో ఆ బీసీ వ్యక్తులను గెలిపించుకునే ప్రయత్నం చేయండి. గెలిపడం తర్వాత కానీ కనీసం బీసీలకు ఓటేసే చైతన్యం తీసుకొస్తే మీకు మంచి జరుగుతుంది, మీకు బీసీల రాజ్యం వస్తుంది. ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా బీసీలకు మంచి రోజు రావాలని కూడా మేము కోరుకుంటూ జై బీసీ, జై మండల్, జై భీమ్.